కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 133వ వచనము. కీప్ స్టడీ మై స్టెప్స్ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్ అండ్ లెట్ నో ఇనిక్విటీ గెట్ డొమినియన్ ఓవర్ మీ. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవుని భక్తుడు ఇలా మొరపెడుతూ ఉన్నాడు. ప్రియమైన వారారా, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు తండ్రి. నా అడుగులు నేను స్థిరపరచుకోవటానికి, మీరు మీ చేత స్థిరపరచబడటానికి నీ వాక్యాన్ని బట్టి నేను దాన్ని సరిచేసుకుంటాను. ఏ రకమైన పాపము కూడా నన్ను ఏలనివ్వద్దు. ఈ రకమైన పాపాలు నన్ను ఏలినట్లయితే, ఏ పాపమైనా సరే నా మీద ఏలుబడి చేస్తే నేను మీకు దూరం అయిపోతాను, అపవిత్రుడిగా జీవించవలసి వస్తుంది. కాబట్టి ఏ పాపమును నన్ను ఏలనీయకుము, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము అని భక్తుడు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ రకమైన ప్రార్థన మనం కూడా చేసుకుందామా? భక్తుల్లాగే మనం కూడా చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనం ఆలకించేవారుగా ఉంటారు.